ఈరోజు మామిడికాయ మాగాయ పచ్చడి కలుపుతున్నాను. ఆల్రెడీ 1 మంత్ బ్యాకే ముక్కలు ఎచ్చాక ఉప్పు పసుపేసి ఊరబెట్టేసానమాట. ఇప్పుడైతే వాటిని తీసి నెక్స్ట్ చక్కగా రైనీ సీజన్ వచ్చేసింది కదా, సో వేడివేడిగా తింటాక బాగుంటుంది అన్నంలోకి అని చెప్పేసి ఉప్పు కారము కొద్దిగా ఆవాలు మెంతులు అయితే వేయించి పొడి పట్టుకున్నాను. సో ఆ పొడి కూడా వేస్తున్నాను. ఆ విధంగా ముందు ఊరించుకున్నాను, నీళ్ళు ఉంటాయి కదండి వాటర్, సో అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఎన్ని పచ్చడి ఉన్నా కానీ మామిడికాయ తింటే అసలు ఆ ఫీలే సూపర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే పోపు పెట్టుకున్నాను. సో ఇది ముందే పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి వేడి నూనె చల్లారాలి కదండి. సో ఈ విధంగా పోపు దినుసులు అన్నీ వేసేసుకుని కచ్చాపిచ్చి దంచుకుని వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకుని వేస్తున్నాను. సో ముందైతే ఇక్కడ చూపిస్తాను చూడండి, పొడి అయితే ఇలా విధంగా పట్టుకున్నాను అనమాట. ఆవాలు మెంతులు పొడి వేయించి నెక్స్ట్ అయితే పోపు అంతా వేసి కలుపుకుని చూస్తే అబ్బా ఎంత స్మెల్ వస్తుందంటే, బట్ వెంటనే తినకూడదండి. సో ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, ఎండబెట్టాము కదా, ఒక 3 days ఎండబెట్టాను అనమాట అవి. సో ఇప్పుడు ఊరాకైతే ఒక 1 week అయితే ఊరితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. సో వేడివేడి అన్నంలో ఒక పప్పుకి కానీ సైడ్ కాంబినేషన్ కానీ వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని తిన్నా కానీ, సో వర్షాకాలంలో చక్కగా కూరలు ఏమి తినబుద్ధి అవ్వదన్నమాట. ఇలా ఒక పచ్చడితో తింటే బాగుంటుంది.